తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చకిల అనిల్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లెటర్ని అధిష్టానానికి పంపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్నందుకు కేసీఆర్ నట్టేట ముంచాడంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన క్లిష్ట పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని కాపాడినా తగిన ప్రాధాన్యత దక్కట్లేదని వాపోయారు. ఆనాడు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డ వాళ్ళందరూ బీఆర్ఎస్ లో పెత్తనం చెలాయిస్తూ ఉంటే ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులు ఎటుపోవాలని నిలదీశారు. ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, నిజంగా కూడా తెలంగాణ గురించని మరి అమరులైన వాళ్ళు కోరుకున్నది, విద్యార్థులు కోరుకున్నది ఇదేనా? ఈ పరిస్థితేనా అసలు యాక్చువల్గా కోరుకున్నది? తెలంగాణ గురించి కొట్టాడి జైలు పాలైన వాళ్ళకు మినిమం కనీసం దొరకాల్సిన గౌరవం దొరకట్లేదు కదా. ఇంత ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకండి? మరి తెలంగాణ ఆ రోజు నాడు తెలంగాణ ద్రోహులుగా ఎవరైతే పేరు పడ్డారో వాళ్ళందరూ ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండి, ఈ రోజు నాడు చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితిలో ఉండి పెద్దలను చెలాయించుకుంటూ అధికారాన్ని చెలాయిస్తూ ఉంటే మరి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరూ ఎక్కడ పోవాల్సిన పరిస్థితి? ఎవరు ఇంత భయంకరమైన పరిస్థితి అంటే ఎవరు కూడా చెప్పుకోలేరు. ఏదేమైనా కేసీఆర్ గారు మరి 22 సంవత్సరాలు నాకు ఏదైతే అవకాశం ఇచ్చినారో వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నాడు తెలంగాణ భారత రాష్ట్ర సమితికి నేను రాజీనామాను ప్రకటిస్తూ ఉన్నా. ఫ్యాక్స్ ద్వారా కేసీఆర్ గారికి నేను ఈ లెటర్ కూడా పంపిస్తూ ఉన్నా.